హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి బాదం పాలు ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను. అండ్ చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. అచ్చం బయట కొన్న వాటిలాగానే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలు అండ్ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఏసో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తాగొచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అచ్చం బయట కొన్న వాటిలాగానే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి రోజు ఇస్తూ ఉండండి, చాలా పుష్టికంగా అండ్ ఆరోగ్యంగా ఉంటారనమాట. ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ చాలా అంటే చాలా వాల్యుబుల్ అన్నట్టు. మర్చిపోకుండా అయితే వీడియో లైక్ చేయండి. అలాగే నచ్చితే అయితే షేర్ చేయండి. వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఇంకా ఇక్కడైతే నేను బాదం పాలు కోసం అయితే ఒక కప్పు అయితే బాదం పప్పును అయితే తీసుకున్నాను. ఇక్కడ మా బాదం పప్పు వెయిట్లెస్గా చెప్పాలంటే ఒక 100 గ్రాములు తీసుకున్నాను. అదే బాదం పప్పులో నుంచి ఒక 4-5 బాదం పప్పులు అయితే పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పులు ఒక 10 పలుకులు అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గ్లాసున్నర అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అయితే మరిగిపోయిన తర్వాత మనము ముందుగా తీసుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా, ఒక కప్పు బాదం పప్పులను అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట. మరిగే నీళ్ళలో బాగా మరగాలన్నమాట వాటర్ అనేది. ఈ పౌడర్ అనేది మనకి నిల్వ అయితే ఒక 1 మంత్ 1.5 మంత్ అయితే ఉంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే ఈజీగా చేసుకోవచ్చు బాదం పాలు అనమాట. అండ్ సమ్మర్ వచ్చింది కదా, ప్రతిరోజు అయితే పిల్లలు ఏదో ఒక కూల్ డ్రింక్ అడుగుతూ ఉంటారు అనమాట. ఇంట్లోనే మనము ఒకేసారి చేసి పెట్టుకుంటే రోజైతే చేసుకోవచ్చు. ఇక వాటర్ మరిగిన తర్వాత అయితే ఈ బాదం పప్పులు వేసేసుకొని ఇలా మనం వాటర్లో వేయగానే ముడత అనేది వస్తుంది అన్నమాట. బాదం పప్పు అనేది చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఒకటైతే తీసి చూపిస్తా. ఒక మరుగు వస్తే సరిపోతుంది అనమాట. మనం బాదం పాలు వేసినాక ఇట్లా పైకి మీకు కిందికి మరుగుతూ ఉంటాయి కదా, ఒక మరుగు వస్తే సరిపోతుంది. బాదం పప్పు అనేది మనకి అర్థమైపోతుంది అనమాట. ముడత వచ్చేస్తుంది బాదం పప్పు అనేది వాటర్లో వేయగానే. చూడండి, ఎక్కువసేపు అయితే ఉంచొద్దు వాటర్లో, ఎందుకంటే మనకి టైం అనేది స్పీడ్గా చేయాలి. ఇక్కడ ఎక్కువసేపు ఉంచితే నానిపోతాయి అనమాట. ఓకేనా. ఇక ఉడికిన తర్వాత దింపేసేసుకొని ఇలా వాటర్ అయితే వడకట్టేసుకుంటాను. జాలి తీసేసుకొని ఒక ప్లేట్లకు అయితే వేసేసిన. ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ దగ్గర కూడా వేసేసుకోవచ్చు. క్లాత్ మీద వేసుకుంటే వాటర్ అనేది తొందరగా పీల్చుకుంటాయి. నేను స్పీడ్గా అయితే చేస్తున్నా. ఈ బాదం పప్పు అనేది మనం వాటర్లో వేసేసి ఉడకబెడతాం కాబట్టి ఈజీగా పొట్టు అనేది వస్తుంది అనమాట. ఎక్కువ నానదు చూడండి. అండ్ మీరు వాటర్లో వేసి నానబెట్టడం వల్ల స్టాక్ ఉంటుందో ఉండదో అనేది అయితే అవసరం లేదనమాట. అంతగా ఏం నానదు. మనం హీట్ వాటర్లో వేసాం కాబట్టి తొందరగా ముడుచుకొని అది పొట్టు అనేది తొందరగా రావడం కోసం ఈ ప్రాసెస్ అనమాట. ఒకవేళ మీకు తొందరగా కావాలంటే ఒక క్లాత్లో వేసేసుకొని బాదం పప్పులు అనేది ఈ విధంగా క్లాత్తో నలిచేస్తే పోతుంది అనమాట. చూడండి, చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ పొట్టు అనేది. బాదం పొట్టు చూడండి సపరేట్ అయిపోయింది. మొత్తం ఏమో తీసేసుకొని కొద్దిసేపు అయితే ఈ వాటర్ అనేది పీల్చుకున్న దాకా అయితే ఆరబెట్టుకోవాలన్నమాట బాదం పప్పుల్ని. చూడండి, ఈ బాదం పప్పులు అనేది వాటర్ లేకుండా కొద్దిసేపు 5 నిమిషాలు ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ లేకుండా అయితే అయిపోయింది. మనకు బాదం పప్పు అనేది ఎక్కువ నానిపోదు అనమాట. మనకి స్టోరేజ్ కావాలి కాబట్టి పౌడర్ అనేది కొద్దిసేపు అయితే మనం ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని పొట్టు తీసుకున్న బాదం పప్పులని ఒక గిన్నెలోకి తీసేసుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని వేపుకోవాలన్నమాట. వేపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనకి స్టోరేజ్ ఉండాలి కాబట్టి పౌడర్ అనేది ఇలా వేపుకోవడం వల్ల స్టోరేజ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట పౌడర్ అనేది. ఓకేనా. చూడండి, ఇలా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట బాదం పప్పులు అనేది. ఇలా మనకి బ్రౌన్ కలర్లో వేంపితే ఆ విధంగా కనిపించాలి. చూడండి, మచ్చలుగా ఈ విధంగా మనకి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పోసుకొని ఒక 5-10 నిమిషాలు ఈ బాదం పప్పులు అనేది చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ నేను అంటే వాటర్లో వేసినా కదా, ఏమైనా మెత్తగా ఉందేమో అని నేను తుంపి చూసాను అనమాట. అదేం లేదు, డ్రై అయిపోయింది ఆటోమేటిక్గా. అంటే మనకి ఎక్కువసేపు ఉంచాం కాబట్టి నీళ్ళలో డ్రై అయిపోయింది. అంత ఈజీ ప్రాసెసే. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పట్టేసుకోవాలి. ఈ బాదం పౌడర్ అనేది మరీ మెత్తగా పట్టుకోకూడదు, మరీ బరుకుగా పట్టుకోకూడదు. నేను చూపించిన విధంగా చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే బాదం పౌడర్ని అయితే పట్టుకోవాలన్నమాట. అలాగే షుగర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు బాదం పప్పులకి 1 కప్పున్నర అయితే షుగర్ తీసుకున్నాను. మీరు 2 కప్పులు తీసుకున్నా ఓకే. ఒకవేళ స్వీట్ అనేది తక్కువ ఉన్నా కానీ తర్వాత నేను వేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఇందులోకే 4-5 ఇలాచీలు అయితే వేసుకున్నాను. మనకు కలర్ కావాలి కాబట్టి కలర్ కోసం అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే
పసుపు యాడ్ చేసుకోని అవసరం లేదు. మా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి పసుపు అయితే యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే పట్టేసుకోవాలి. మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ అనేది మనకి నెల అలాగే 45 days అయితే కంపల్సరీగా నిల్వ అనేది ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయట అయినా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పసుపు వేస్తే మనకి. ఇది ఒక్కటే వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాను. చూడండి పౌడర్ అనేది. ఇంకా ఇప్పుడైతే బాదం పాలను అయితే చేద్దాం. ఓకేనా. ఇక్కడైతే నేను పాల ప్యాకెట్ 1/2 లీటర్ అయితే తీసుకున్నాం. ఫుల్ క్రీమ్ అయితే మనకి చిక్కగా ఉంటాయి కదా, మీ దగ్గర బర్రె పాలు ఉంటే దాంతో కూడా చేయొచ్చు. ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలను అయితే తీసుకున్నాను 1/2 లీటర్. ఎందుకంటే అవి చిక్కగా ఉంటాయి కాబట్టి ఫుల్ క్రీమ్ పాలను తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు స్టవ్ వచ్చేసి గిన్నె పెట్టేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని దీనైతే కొన్ని మరగనిచ్చి గిన్నెను అనేది హీట్ వాటర్తో కడుకోవడం వల్ల మనకి పాలు వేసినప్పుడు ఇరగకుండా ఉంటాయి అన్నమాట. అందువల్ల నేనైతే కొద్దిగా వెయిట్ చేసేసి గిన్నెనైతే కడిగేసుకుంటున్నాను. కడిగేసుకొని అది మనకు పాలల్లో అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు అనమాట. ఎందుకంటే చిక్కదనం అనేది తగ్గిపోతుంది పాలలో వాటర్ వేస్తే. ఎందుకంటే బాదం పాలు అనేది చిక్కగా ఉండాలి కాబట్టి నేను డైరెక్ట్గా పాలు వేసిన వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు. ఇంకా మనకి ఊర్లలో దొరికే బర్రె పాలు ఉంటాయి కదా, గేదె పాలు, అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అలాగే కొన్ని పాలను అయితే 1 కప్పు దాకా అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చి తీసుకున్నా పర్లేదు, లేదా పాలని వేడి చేసిన తర్వాత చల్లారినాకనైనా 1 కప్ అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనము పాలను అయితే హీట్ చేసుకుంటున్నాగా మంటనైతే సిమ్లో పెట్టుకొని పాలను అనేది మరగబెట్టుకోండి. ఇలా మరగబెట్టుకోవడం వల్ల పాలది మంచిగా కాగుతాయి అండ్ చిక్కగా ఉంటాయి అన్నమాట. అండ్ బాగా మరగనివ్వాలి పాలను అనేది. మనకి ఎంత చిక్కగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి మెయిన్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ కావాలన్నమాట. మనకి బాదం పాలు కావాలంటే కస్టర్డ్ పౌడర్ ఇది సూపర్ మార్కెట్లో దొరుకుద్ది, లేదా హోల్సేల్ షాప్లోనైనా కిరాణా షాపుల్లోనైనా అడిగితే దొరుకుతుంది అనమాట. ఓకేనా. కస్టర్డ్ పౌడర్ అయితే కంపల్సరీ కావాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్లే బాదం పాలు అనేది టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అలాగే అచ్చం బయట కొన్న దానిలాగానే ఉంటుంది. అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న బాదం పొడి ఉంది కదా, ఈ పొడిని అయితే ఒక 4-5 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. కస్టర్డ్ పౌడరు బాదం పాలు ఉండలు లేకుండా అయితే ఈ పాలల్లో అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి మనం బాదం పాలు కస్టర్డ్ పౌడర్ వేయగానే బాదం పాలు లాగానే వచ్చేసినాయి కదా. ఇక్కడ మీరు పచ్చిపాలను అయితే తీసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలను అయితే తీసేసుకోవచ్చు. ఓకేనా. మొత్తం ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఇక ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడైతే చేసేసి ఇవ్వచ్చు. పిల్లలకి ఎలాగో రోజు పాలు ఇస్తారు కదా ఫ్రెండ్స్, ఆ పాలల్లో ఈ బాదం పౌడర్ కస్టర్డ్ పౌడర్ వేసిస్తే బాదం పాలు చాలా హెల్తీగా ఉంటారు అనమాట. రోజు ఇవ్వచ్చు పిల్లలకి. ఓకేనా. ఇక పాలు అనేది కొంచెం చిక్కబడిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న బాదం పౌడరు అండ్ కస్టర్డ్ పౌడర్ ఇదైతే ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకోగానే మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి బాదం పాలలోకి అయితే వచ్చేస్తుంది. చూడండి మనకి ఎల్లో కలర్లోకి అయితే మారిపోయింది మొత్తము. ఇక్కడ లైటింగ్ ఉండడం వల్ల మీకు క్లియర్గా అయితే కనపడట్లేదు అనమాట బాదం పాలు. ఈ 2 వేసిన తర్వాత మనకి ఆల్రెడీ షుగర్ అయితే వేసిస్తున్నాం కదా ఫ్రెండ్స్ అందులోకి, బాదం పౌడర్లోకి. ఒకవేళ మీకు స్వీట్ అనేది తక్కువ అయితే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనము బాదం పాలు వేసింది తక్కువ అయితే ఒకవేళ అయితే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట స్వీట్. ఓకేనా. ఇంకా బాదం పాలు అనేది మనకి మరుగున కొద్దిగా చిక్కబడతా ఉంటాయి. చూడండి ఇక్కడ పాలు అనేది ఎక్కడ మనకి మీగడ అనేది రాకుండా మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి ఒక 10-15 నిమిషాలు అయితే ఇలా సిమ్లో పెట్టి మరగనివ్వాలన్నమాట. పాలు అనేది చిక్కగా అయిపోతాయి. ఇంకా చల్లారిన కొద్దిగా చిక్కగా అవుతూ ఉంటాయి అన్నమాట. బాదం పాలు చిక్కగా ఉంటేనే బాగుంటాయి కదా. ఇంకా చూడండి మనకైతే బాదం పాలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మనం బాదం పాలు కలుపుతుంటే మనకి గంటకి అనేది చిక్కగా తగులుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. చల్లారిన కొద్దిగా బాదం పాలు అనేది చిక్కబడుతూ ఉంటాయి. మీరు ఇలా అయినా తాగొచ్చు, వేడివేడిగా అయినా, లేదా మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని మనము ముందుగా తీసి పెట్టుకున్నాం కదా బాదం పలుకు జీడిపప్పులు, వీటిని అయితే సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అయితే వేపుకోవాలన్నమాట. ఎందుకంటే పైన గార్నిష్ చేసుకోవడానికి. అండ్ పలుకులు ఉంటేనే చాలా బాగుంటాయి కదా బాదం పాలు అనేది. అచ్చం బయట కొన్నలాగానే అనిపిస్తుంది అనమాట తాగేటప్పుడు. ఆ ఫ్లేవర్ కోసం వీటిని అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడైతే 2 గ్లాసులు అయితే తీసేసుకొని బాదం పాలు అనేది అయితే గ్లాసులకి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మనమైతే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండ్ రోజు తాగొచ్చు అనమాట. ఇదంగా ఒక్కసారి చేసామంటే రోజు తాగొచ్చు, బయట నుంచి కొనకుండా ఇంట్లోనే పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వచ్చు అనమాట. బాదం పాలు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసి తాగామంటే మళ్ళీ చేసుకొని తాగాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటాయి. ఓకేనా. ఇక మనం ముందుగా రెడీ చేసినవి ఉన్నాయి కదా, వీటిని అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి కట్ చేసేసుకొని
వీటిని అయితే అందులో వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినామంటే చల్లగా సమ్మర్ చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట కడుపులో. ఓకేనా, వీటిని అయితే పైనుంచి అయితే ఈ విధంగా బాదం పప్పులు జీడిపప్పులు అయితే గార్నిష్ చేస్తున్న పైనుంచి వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. చూడండి, ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఒక 20 నిమిషాల పాటు పెడితే సరిపోతుంది. ఓకేనా, చల్లగా తాగొచ్చు అనమాట. అండ్ టేస్ట్ మాత్రం బాగుంటుంది. పిల్లలు కూడా తాగి చెప్పారనమాట. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం బాదం పాలు. నాకైతే మీకు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరైతే కంపల్సరీగా సమ్మర్లో బాదం పాలు అయితే తాగుతూ ఉంటారనమాట. బయట కొనకుండా హెల్తీగా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక 20 నిమిషాల తర్వాత తీసాను. చూడండి, చాలా అంటే చాలా టేస్ట్. ఎట్లున్నాయి రాములుగా? ఏం తాగుతున్నా పండు? బన్నీయా? ఎట్లున్నాయమ్మా? ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? సూపరా? సూపర్ ఉన్నాయా డాడీ? ఎట్లుంది చెప్పు. ఎట్లా? సూపరా? గుడ్. ఇంకా పిల్లలు తాగిన తర్వాత అయితే నేను కూడా అయితే టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉంది అనేది చెప్తాను. ఓకేనా, అండ్ ఫస్ట్ టైం చేశాను అనమాట నేను బాదం పాలు ఇంట్లోనే. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చిక్కగా ఆహా ఏమన్నా ఉందా టేస్ట్. ఇంకా నాకైతే పండుగ అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడైతే చేసుకొని తాగొచ్చు. ఇంకా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఓకేనా.